ఇప్పుడు నేను ఎక్కడున్నానో తెలుసా? ఒక మంచి రెస్టారెంట్, అంటే హోమ్ ఫుడ్ తిన్నట్లు ఉండే రెస్టారెంట్. ఎస్, మీరు కరెక్ట్గానే గెస్ చేశారు. నేను వచ్చేసి ఒక సెలబ్రిటీ రెస్టారెంట్ అయినా అండ్ ఆల్సో నాగశౌర్య గారి మదర్ అని నేను అసలు నమ్మను. మీరు సిస్టర్ అనొచ్చు మిమ్మల్ని ఖచ్చితంగా. ఫస్ట్ నాగశౌర్య మదర్ పెట్టారని వస్తారమ్మా. వచ్చిన తర్వాత ఫిల్మ్ స్టార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడ నుంచి ఫుడ్ తెప్పించుకుంటారట. మెన్షన్ చేయను కానీ చాలా మంది సినిమా ఆఫీసులకి మంది వెళ్తుంది, చాలా పొలిటీషియన్స్ వాళ్ళ దగ్గరికి కూడా వెళ్తుంది. ఇందులోకి రావాలంటే నిజంగా గట్స్ ఉండాలి. సో ఆ ధైర్యము, సో ఏది మిమ్మల్ని ఇంతవరకు రన్ చేసింది? అంటే కొంచెం నా బ్లడ్లోనే ఉందో ఏమో కానీ ఏదైనా కానీ నాగశౌర్య రెస్టారెంట్ అంటారు. అందుకని తనకి దీనికి ఏ సంబంధం లేదమ్మా. ఇది నాదే మొత్తం అంతా, దీంట్లో ఏదైనా నాదే బాధ్యత. మా వాళ్ళందరూనేమో ఇంక చాలే 2 పెట్టావు, ఇప్పటికే టెన్షన్లు ఉన్నాయి, ఇంకెందుకు అంటున్నారు. కానీ సరే, ఇక్కడ ఉన్న మెనూలో మధ్యతరగతి వాళ్ళ దగ్గర నుంచి అంటే హై స్టాండర్డ్స్ ఉన్న వాళ్ళ వరకు ఎవరైనా అఫోర్డబుల్గా తీసుకోవచ్చంటారా? కొంతమంది అయితే కనుక ఏమని చెప్తారంటే కనుక ఒక్కొక్కళ్ళు చాలా తక్కువ. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. దిస్ ఈజ్ షాహిదా. ఇప్పుడు నేను ఎక్కడున్నానో తెలుసా? ఒక మంచి రెస్టారెంట్, అంటే హోమ్ ఫుడ్ తిన్నట్లు ఉండే రెస్టారెంట్. అంటే అమ్మ చేతి వంట ఎలా ఉంటుందో అలాంటి ఒక రెస్టారెంట్ అదేనండి. మీకు ఇంకా అర్థం కాలేదా? ఇక్కడ చూస్తే సినిమా వైపు చూడండి. సో సినిమా స్టార్స్ ఫొటోస్ అన్నీ ఉన్నాయి. ఎస్, మీరు కరెక్ట్గానే గెస్ చేశారు. నేను వచ్చేసి ఒక సెలబ్రిటీ రెస్టారెంట్ అయిన ఉషా మోల్పురి రెస్టారెంట్కి అయితే వచ్చేసాను. సో ఉషా మోల్పురి ఎవరో కాదండి, నాగశౌర్య గారి మదర్. మీకు ఆల్రెడీ తెలుసు కదా. సో ఇప్పుడు మనం రెస్టారెంట్ లోపలికి వెళ్దాము అండ్ ఉషా గారితో మాట్లాడదాము అండ్ రెస్టారెంట్లో ఏమేం జరుగుతుంది అంతా చూద్దాం, పదండి. సో ఫస్ట్ చూసుకుంటే ఇక్కడ చూడండి, పాతకాలం నాటి సినిమా స్టార్స్ ఫొటోస్ ఉన్నాయి. అంటే మనకి ఆ సినిమా వైబ్ తెలియాలని కదా. సో ఎన్టీఆర్ గారు ఉన్నారు, ఇక్కడ వచ్చేసి సావిత్రి గారు ఉన్నారు. సో ఇక్కడ చూడండి, పాతకాలం నాటి ఎస్వి రంగారావు గారు, సూర్యకాంతం గారు ఉన్నారు. ఇక్కడ వచ్చేసి ఏఎన్ఆర్ గారు ఉన్నారు, వాణిశ్రీ గారు ఉన్నారు. అండ్ ఆల్సో ఇక్కడ చూడండి, చిరంజీవి గారు ఉన్నారు, నాగార్జున గారు ఉన్నారు. వావ్! అండ్ హీరోయిన్స్ చూసారా, శ్రీదేవి గారు కూడా ఉన్నారు. సో రెస్టారెంట్ లోపలికి వచ్చేసరికి మంచి ఘుమఘుమలు అయితే వస్తున్నాయి. నాకైతే మంచి ఆకలిస్తుంది. అయితే ఇక్కడ చూస్తే చాలా క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంది. చాలా క్రౌడ్ ఎక్కువ ఉంది. అయినా కూడా ఉషా గారిని మనం పడదాము. ఉషా గారితో మనం మాట్లాడాలి, ఎలాగైనా మాట్లాడాలి. నమస్తే మేడం. నమస్తే మేడం, ఇప్పుడు రెస్టారెంట్లోకి రాగానే మాకు ఒక వైబ్ వచ్చింది. అంటే ఇది సినిమా రంగంలోకి వచ్చామా అన్నట్లుంది అనమాట. ఎక్కడ చూసినా సినిమా స్టార్స్ ఫొటోస్ అవన్నీ, అంటే మూవీ వైబ్ అనేది మాకు కనిపిస్తుంది. చాలా బాగుందండి. అంటే అంబియన్స్ కానీ ఇదంతా చాలా, మీ రిసీవింగ్ కానీ చాలా బాగుంది మేడం. అండ్ ఆల్సో నాగశౌర్య గారి మదర్ అని నేను అసలు నమ్మను. మీరు సిస్టర్ అనొచ్చు మిమ్మల్ని ఖచ్చితంగా. అది మీ అభిమానం అంతే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్సో మేడం, ఇప్పుడు ఈ రెస్టారెంట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆర్గానిక్ ఫుడ్, అంటే హెల్తీ ఫుడ్ కదా. సో హెల్తీ ఫుడ్ టేస్టీగా ఉండదు అని అనుకుంటారు అంటే కదా. నేను ఆర్గానిక్ ఫుడ్ కాదమ్మా, నాది హోమ్ ఫుడ్. హోమ్ ఫుడ్, అమ్మ చేతి వంట. అమ్మ చేతి అది అమ్మ చేతి వంటలో ఆర్గానిక్ ఉండదు కదా, ప్రేమ ఉంటుంది, స్వచ్ఛంగా ఉంటుంది, ప్యూరిటీ ఉంటుంది కదా. అదే మన ఇదన్నమాట. ఎవరికైనా అమ్మ చేతి వంట అంటే అమృతంతో సమానం కదా. సో అందుకనే అంటే దీని వల్ల ఇప్పుడు ఎవరైనా కూడా ఈ టేస్ట్ చాలా బాగుంది అంటున్నారు. సో మిగతా వాటితో పోల్చుకుంటే ఒక్కసారి టేస్ట్ చూస్తే ఆ టేస్టే వేరు, మనం ఇంట్లో తిన్న ఫీలింగ్ వస్తుంది అంటుంటారు. సో ఏమంటారు ఇప్పుడు మీ దగ్గరకు వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి మీకు? అందరూ అదేనమ్మా, అమ్మ చేతి వంట తిన్నట్టు, లేకపోతే అమ్మమ్మలు గుర్తొచ్చారు, నానమ్మలు గుర్తొచ్చారు, ఇదే చెప్తారమ్మా అందరూ కూడా అనమాట. అసలు 95% అదే ఉంటుంది. మిగతా వాళ్ళు అంటే కనుక అలా లేదని మీకు కాదు, కానీ అందరూ కూడా అదే చెప్తారు. తినగానే మాకు ఆ టేస్ట్ తెలుస్తుంది, ఆ ఫ్లేవర్ అనిపిస్తుంది, ఇంట్లో ఉన్న అల్లం
వెల్లుల్లి పేస్టు అంటే ఫ్రెష్గాను గరం మసాలా అంటే చెప్పకుండానే మాకు అర్థమైపోతుంది అని చెప్పి ఈవెన్ లేడీస్కి ఎవరు కూడా వాళ్ళ వంటలు తప్పితే ఎదుటి వాళ్ళ వంటలు నచ్చవు ఎవరికైనా. కానీ వాళ్ళు కూడా చాలా హార్ట్ఫుల్గా చెప్తారు. అసలు అన్నిటికంటే ఇంక అచీవ్మెంట్ ఏంటంటేనమ్మా 70 years 80 years అంటే లేడీస్ కూడా చాలా బాగుంది అని చెప్పేసి వాళ్ళు నన్ను చాలా బ్లెస్ చేస్తారు. అంటే దాంతోటే నాకు ఒక సగం జనరల్ గా చాలా కొంచెం పాతకాలం వాళ్ళైతే వాళ్ళు ఇప్పటి కాలం ఫుడ్ ని కొంచెం పేరు పెడుతూ ఉంటారు, కానీ కంపల్సరీగా పెడతారమ్మా. ఎందుకంటే నేనే చాలా ఆశ్చర్యపోతూ ఉంటాను. వాళ్ళు నన్ను పిలిచి చాలా బాగుందమ్మా, ఇంట్లో తిన్నట్టుంది, నేను చేసినట్టుంది అని చెప్తూ ఉంటారు. నిజంగా ఇదంతా వాళ్ళ అభిమానమే. అండ్ ఆల్సో మేడం చాలా మంది ఏం కాంప్లిమెంట్ ఇస్తారంటే మీ హాస్పిటాలిటీ, మీరు ఆప్యాయంగా అంటే ఏదో మన ఇంట్లో వాళ్ళలాగా దగ్గర తీసుకొని పిలుస్తారు కదా, సో దానికోసం అందరూ చాలా ఇష్టంగా వస్తుంటారు. అంటేనమ్మా ఇప్పుడు ఇక్కడంటే కాదు కానీ అక్కడ మాదాపూర్లో మాత్రం వచ్చారు అంటే ఫస్ట్ నాగశౌర్య మదర్ పెట్టారని వస్తారమ్మా. వచ్చిన తర్వాత నేను మాట్లాడే విధానము అదంతాను కనెక్ట్ అవుతారు. ఆ తర్వాత ఫుడ్ ఉన్నప్పటికీ రిపీట్గా వస్తారు, అంతే కదమ్మా. ఏదైనా ఫస్ట్ ఏంటంటే కనుక ఒక సెలబ్రిటీ మదర్ అని వస్తారు, కానీ తర్వాత రిపీట్గా రావాలి అంటే ఏంటమ్మా అక్కడ సంథింగ్ ఏదో ఉండాలి. అది మన ఫుడ్ అనేది యూనిక్గా ఉంటుంది, ఇంటి ఫుడ్ లాగా ఉంటుంది, అమ్మ చేతి వంటలాగా ఉంటుంది అనేది అందరూ ఫీల్ అయ్యి వస్తుంటారు. ఒకసారి వెళ్దాము నాగశౌర్య గారి మదర్ కదా అనేసి వస్తారు, దాని తర్వాత ఫుడ్ తిన్నాక ఇంకా టేస్ట్ దాన్ని డామినేట్ చేసేస్తుంది, సో రిపీటెడ్ గా వస్తూ ఉంటారు. అండ్ ఆల్సో మేడం మీరు ఈ రెస్టారెంట్ పెట్టేటప్పుడు మీరు ముందుగానే అనుకున్నారా ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ ఉండాలి అంటే మెను ముందే ప్రిపేర్ చేసుకున్నారా? అంటే అమ్మ చేతి వంటలాగానే ఉండాలి మనం పెడితే మాత్రం. ఎందుకంటే ఇంట్లో కూడా నేను వంట చేస్తూ ఉన్నప్పుడు ఎప్పుడు మన ఇంట్లో ఇప్పుడు ఒక 50 మంది అలాగా నేను వంట చేస్తూనే ఉంటాను. సో ఇంట్లో జనరల్గా అది టాపిక్ ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ఫుడ్ కనుక బయట పెడితే చాలా బాగుంటుంది అని చెప్పి అందరూ అనేవాళ్ళే. అలా పెడదామనే తప్పితేనమ్మా రెస్టారెంట్ స్టైల్లో పెడదామనేది ఎక్కడా లేదు. అంటే మీ ఫుడ్ తిన్న వాళ్ళందరూ అంటే ఈ ఫుడ్ బయట ఉంటే ఇంకా బాగుంటుంది అంటారు. అది అంతేనమ్మా. అందుకనే అట్లాగా మనం అమ్మ చేతి వంటే తప్పితే రెస్టారెంట్ స్టైల్స్ గా మాత్రం మంది ఉండదు అనమాట. అంతే అంతేనమ్మా. అయితే ఇప్పుడు ఉషా గారు ఇప్పుడు మన ఫిల్మ్ స్టార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడ నుంచి ఫుడ్ తెప్పించుకుంటారట. అవునమ్మా. ఫిల్మ్ స్టార్స్ అంటే అది వాళ్ళకి ఇష్టం ఉంటుందో ఉండదో నాకు తెలియదు కాబట్టి నేను అలా మెన్షన్ చేయను, కానీ చాలా మంది సినిమా ఆఫీసులకి మంది వెళ్తుంది, చాలా పొలిటీషియన్స్ వాళ్ళ దగ్గరికి కూడా వెళ్తుంది. అంటే నాకు అట్లా చెప్పి అలాగా ప్రమోషన్ అనేది ఎందుకంటే కనుక వాళ్ళు చెప్పాలి కానీ నేను చెప్పకూడదు కదా ఇలా అనేది. అంటే వాళ్ళు చెప్పకూడదని కదా, నేను ఇల్లు అడిగితే చెప్తారేమో, కానీ నాకు అట్లా యూజ్ చేసుకోవటం ఇష్టం లేదు. ఎంతవరకు ఇచ్చాడో భగవంతుడు అంతవరకు జరుగుతుందిలే అనేది. కదా మరి వాళ్ళకి అంటే క్యాష్ నట్స్ కానీ ఘీ కానీ వాడకూడదు కదా, వాళ్ళు కొంచెం ఫ్యాట్ అయిపోతారు కదా, ఉంటుంది కదా హెల్త్. మన దగ్గర అట్లా ఏమీ లేదమ్మా, అందరూ చక్కగానే అంటే వారంలో ఏదో ఒక రోజున మంచిగా తింటారు కదా, అప్పుడు మందు తీసుకెళ్తుంటారు. అందుకని చాలా వరకు కుక్కర్స్ తోటే వెళ్తూ ఉంటాయి, డైరెక్ట్ మళ్ళీ పంపిస్తూ ఉంటారు. చాలా సినిమా ఆఫీసులకు వెళ్తుంటాయి, చాలా మంది వస్తుంటారు. అదే అలానే కాకుండా ఎక్కడెక్కడ వాళ్ళు వస్తూ ఉంటారమ్మా. అంటే ఇక్కడ ఓన్లీ మన హైదరాబాద్ అనే కాదమ్మా, అనంతపూరు అట్లా అని కానీ, కదిరి అని కానీ, లేదంటే కనుక ఇటు కరీంనగర్ తెలంగాణ వైపు కానీ, ఎక్కడ వైజాగ్ నుంచి అంటే హైదరాబాద్ వస్తే కంపల్సరీగా విజిట్ చేయాలి అని అనుకునే వాళ్ళు చాలామంది మన దగ్గరికి వస్తుంటారు. అలాగే యుఎస్ నుంచి వచ్చే వాళ్ళు కూడా చాలామంది వస్తూ ఉంటారు. ఇంకా అంతకంటే కూడా బాగా ఏంటంటే జర్మనీ, రష్యన్ వాళ్ళు కానీ, యుఎస్ వాళ్ళు కానీ, వాళ్ళు కూడా మన ఫుడ్ చాలా ఇష్టపడుతూ ఉంటారు అనమాట. వాళ్ళు కూడా అంటే వాళ్ళు అసలు ఇంగ్లీష్ వాళ్ళు కదమ్మా, మంది నచ్చుద్దో లేదో అనుకుంటే చాలా ఎంజాయ్ చేసి వాళ్ళు ఉన్న రోజులు వస్తూనే ఉంటారు, కనీసం 2 days ఒకసారి వస్తూ ఉంటారు అనమాట. అంటే మంది అన్నీ నమ్మ బ్రాక్లీ ఒకటి చాలా బాగుందంటారు, బ్రాక్లీ క్యాష్యూ నట్ చిల్లీ గార్లిక్. అది కాకుండా కొంతమంది మందాకిని కోడి పకోడీ అని ఉంటుంది, అది కూడా స్పైసీ ఉండదు. అది మనకి మెయిన్ కోర్స్ వచ్చేటప్పటికి కుక్కర్ పలావ్స్, మటన్ కానీ చికెన్ కానీ అవి కానీ చాలా ఇష్టపడుతుంటారు అనమాట. మెయిన్ కుక్కర్ పలావ్ గురించి చాలా విన్నాము, అంటే ఇక్కడికి వచ్చి తిని వెళ్ళిన వాళ్ళు కుక్కర్ పలావ్ అంటే చాలా చాలా ఇష్టం, బాగుంటుంది, ఒక్కసారి ట్రై చేయాలి అంటుంటారు. మీ అంటే ఇది ఎలా స్టార్ట్ అయింది, మీ ఆలోచన ఎలా వచ్చింది? అంటే నేను ఎప్పుడు ఇంట్లో రెగ్యులర్గా కుక్కర్ తోటే పలావులు చేసేదాన్ని.
అది పెడితే అది మామూలుగా ఇలాగే మాట్లాడుతున్నప్పుడు ఇది కనుక ఇట్లాంటి పలావ్ బయట ఉంటే బాగుంటుంది అని ఇంట్లో అందరూ డిస్కస్ చేసేవాళ్ళు మామూలుగా అనమాట, అందరూ వచ్చిన వాళ్ళు కానీ. అదే మనము పెడదాము అని చెప్పేసి ఫస్ట్ స్టార్టింగ్లో ఒక 4-5 కుక్కర్స్ కొన్నాను అంతేనమ్మా. ఉన్నాయి అని అది ఏదో ఒక కుక్కర్ వస్తే కనుక అది అసలు అమ్మ వచ్చింది అని చెప్పి చేసేవాళ్ళు. ఆ తర్వాత ఒక 1 monthకే బాగా ఫేమస్ అయిపోయింది. ఇప్పుడు మ్యాక్సిమం ప్రతి టేబుల్లోనూ ఒక కుక్కర్ మినిమం ఉంటుందమ్మా. ఇంకా వాళ్ళకి టైం లేకుండా ఉంటే అంటే తెలియకుండా ఉంటే అప్పుడు మళ్ళీ నెక్స్ట్ టైం ట్రై చేద్దామని చెప్పి మిగతా పలావ్లో లేకపోతే బిర్యానీస్లో తీసుకుంటారు. లేదు అంటే మాత్రం మ్యాక్సిమం ప్రతి వాళ్ళు కుక్కర్ పలావ్ ట్రై చేయకుండా మస్ట్ ట్రై. అవును, బ్రాకలీ క్యాష్యూనట్ చిల్లీ గార్లిక్ అది కూడా బాగా ఇష్టపడతారు. ఎందుకంటే బ్రాకలీ అనగానే ఫస్ట్ ముందు డైట్ అనుకుంటారు కదా, అది అలా కాకుండా ఇలా ఉండటం అనేది మేము ఇక్కడే చూసాము అని చెప్పి చెప్తూ ఉంటారు. హెల్దీ ఫుడ్ టేస్టీగా ఉండదు అనుకుంటారు కదా, కానీ టేస్టీగా ఉంది. అవునవును అది బ్రేక్ చేసేసారు. అవునవును. అయితే ఉషా గారు, ఇప్పుడు మీ అబ్బాయి నాగశౌర్య గారు చాలా ఫేమస్. అంటే తెలుగు ఇండస్ట్రీలో ఆయన అంటే తెలియని వారు ఎవ్వరు ఉండరు. ఆయన యాక్టింగ్ కి చాలా మంది ఫ్యాన్స్. మరి మీ అబ్బాయికి ఏ ఫుడ్ అంటే ఇష్టం? మా అబ్బాయికి కుక్కర్ మటన్ పలావ్ చాలా ఇష్టం అమ్మ. అట్లాగే మటన్ గీ రోస్ట్ ఇష్టం బాగాను. తర్వాత ఉషా మూల్పూరి స్పెషల్ బటర్ మిల్క్ ఒకటి బాగా ఇష్టం. అలాగే మ్యాంగో జ్యూస్ ఇష్టం. శౌర్యకి ఇష్టమైనవన్నీ నేను ఇక్కడ పెట్టాను. అవి చాలా 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 హాట్, అందరికీ నచ్చుతుంది అనమాట. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ అది అడిగి మరి అంటే శౌర్యకి ఇష్టమని మనం ఏమి చెప్పము, కానీ అదే అందరికీ నచ్చుతుంది అనమాట. అది అంటే అది అనమాట. మీరు ఒక తల్లిగా కూడా ఆలోచిస్తున్నారు కదా, మీ పిల్లలకి ఇష్టమైనది మిగతా వారు కూడా వచ్చిన వాళ్ళు కూడా అంతే. అవునవును. కనెక్ట్ అవును, ఎందుకంటే వచ్చిన వాళ్ళు కూడా నన్ను అలాగే ఫీల్ అవుతారమ్మా. వాళ్ళ మదర్ లాగాను, వాళ్ళ కూతురు లాగాను, వాళ్ళ సిస్టర్ లాగాను అట్లా ఫీల్ అవుతుంటారు. సో వాళ్ళు చాలా అసలు అంటే ఒక హార్ట్ఫుల్గా నా సక్సెస్, నా కష్టం చూసి వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. నేను అన్ని ప్రతి టేబుల్ దగ్గరికి తిరుగుతూ ఉంటే కూర్చోండి, అమ్మో మీరు అంత ఎందుకు కష్టపడుతున్నారు అది అంటే అంత అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఎవ్రీ టేబుల్ దగ్గర మిమ్మల్ని అలా చూస్తుంటే మాకు ఇది అనిపిస్తుంది, వచ్చి కూర్చోండి అని నన్ను అంత అభిమానిస్తూ ఉంటారు. ఇంకా ఎంతో మీరు సక్సెస్ అవ్వాలి, ఇంకా ఎన్నో బ్రాంచెస్ పెట్టాలి, ఇట్లా అన్ని బ్లెస్ చేస్తూ ఉంటారమ్మా. అందరూ కస్టమర్ చాలా హ్యాపీగా బయటికి వెళ్తున్నారు, అండ్ సేమ్ టైం మీకు బ్లెస్ కూడా చేస్తున్నారు. అంటే ఇక్కడ చిన్న ఇదమ్మా, కస్టమర్ కాదమ్మా. నేను ఎప్పుడూ ఏంటంటే మా దగ్గరికి వచ్చిన ప్రతి వాళ్ళు మా గెస్ట్ అనుకుంటాము, కాకపోతే పేయింగ్ గెస్ట్ అంటారు కదా, అలా టైప్ అనమాట. తప్పితే అతిథి నిజంగానే చాలా అందరూ మేము అలాగే వాళ్ళని చూస్తాము, వాళ్ళు కూడా మమ్మల్ని అలాగే అభిమానిస్తూ ఉంటారు. అదే అనుకుంటున్నారు. అయితే మీరు కొన్ని మూవీస్ ప్రొడ్యూస్ కూడా చేశారు కదా, సో మీరు ప్రొడ్యూసర్ కూడా అయ్యారు. ప్రొడ్యూసర్ తర్వాత ఈ మూవీ ఇండస్ట్రీలో మీరు కూడా ఉన్నారు. మీకు మూవీస్ లో నటించాలని ఎందుకు లేదమ్మా, అసలు ప్రొడ్యూస్ చేయాలని కూడా లేదు, అనుకోకుండా చేసాము అంతే తప్పితే నాకేమీ ఇంట్రెస్ట్ లేదమ్మా. అసలు లేదు 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 అయ్యో, అసలు దాని మీద అసలు ఆలోచనే లేదమ్మా. అంటే మామూలుగా శౌర్యకి మదర్గా అని అనేవాళ్ళు, కానీ దాని మీద అసలు మనకి ఇంట్రెస్ట్ లేదు అసలు. ఇంకా మీ అబ్బాయి అనలేదా ఒకసారి మూవీలో నటించి? అస్సలు మా అబ్బాయికి అసలు ఇష్టం ఉండదు, అదే మూవీ ఇండస్ట్రీలో ఇంకా మీరు ఇంకా కంటిన్యూ అవుతారా ఫ్యూచర్ లో? ఏంటో అందరు ఇదే అడుగుతున్నారమ్మా నన్ను. అది అంటే ఏది కూడా డెస్టినీ అనేది ఒకటి ఉంటుంది కదా, అది ఎలా ఉంటుంది అనేది మనకు తెలియదు. ప్రస్తుతానికైతే మాత్రం హ్యాపీగా రెస్టారెంట్ చక్కగా మళ్ళీ కుదిరితే ఇంకో బ్రాంచ్ అట్లా పెట్టుకుని ఒక మంచి ఫుడ్ ఇవ్వాలి అనే ఆలోచన అయితే ఉంది, కానీ సినిమా ఆలోచన అయితే లేదు. ఎందుకంటే ఎందుకు గట్టిగా చెప్పట్లేదంటే ఎందుకు చెప్పట్లేదంటే ఒకవేళ బై మిస్టేక్ నేను ఏమన్నా డెస్టినీతో అక్కడికి వెళ్ళాను అనుకో, మళ్ళీ బిఫోర్ నవ్ అని బిఫోర్ ఆఫ్టర్ ఇవన్నీ పెడుతూ ఉంటారు, ఇవన్నీ ఎందుకు అందుకని. అదండి అదే మీ ఇంగ్రీడియంట్స్, మీ ఫుడ్ లో ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ మసాలాలు అవన్నీ మీరు ఓన్ గా తయారు చేస్తారు అంటే మీ రెస్టారెంట్ లోనే అని విన్నాము. అవునమ్మా, అన్ని సెలెక్టెడా? అంటే అన్నీ కూడా దానికే మసాలాలు ఎప్పటికప్పుడు ఫ్రెష్గానే చేస్తామమ్మా. ప్రతి దానికి కూడానమ్మా, బిర్యానీ మసాలాలు కానీ, లేకపోతే సౌత్ ఇండియన్ మసాలాలు కానీ, కుక్కర్ పలావులు కానీ, అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ, మొత్తం అన్ని రోజు జరుగుతూనే ఉంటాయమ్మా. మొత్తం అంతాను అన్నీ కూడా మాదాపూర్ మెయిన్ కిచెన్లోనే మొత్తం అవుతుంటాయి.
అక్కడ నుంచి ఇక్కడికి వస్తూ ఉంటాయి అన్నమాట కూకట్పల్లికి. నవేడేస్ చూసుకుంటే ఈ కాలం పిల్లలకి ఫుడ్ హ్యాబిట్స్ వేరే విధంగానే ఉన్నాయి. సో వాళ్ళని ఇందులోకి ఎలా మ్యాచ్ చేస్తారు? అంటే కొత్త కొత్తవి ఏమన్నా వంటకాలు స్టార్ట్ చేస్తారా? అంటే ఏదో అంటారు కదమ్మా, ఇది ఎట్లా అంటే ఎంత తిన్నా కానీ అమ్మ చేతి అన్నం, ఆవకాయ అన్నం కూడా ఇదవదు ఎప్పటికీ అన్నట్టు. ఎన్ని తిన్నా అంటే పిజ్జాలు, బర్గర్లు, ఇంకోటి కాంటినెంటల్ ఎన్ని తిన్నా కానీ మళ్ళీ తర్వాత మన ఇదిలో అనే ఇది ఈ మన ఫుడ్, మన ట్రెడిషనల్ ఫుడ్ అనేది కంపల్సరీ ఎవరికైనా ఇప్పుడు వరకు జరుగుతుంది. తర్వాత జనరేషన్కి ఏంటో తెలియదు కానీ. సో మాకు మీ ఏజ్ వాళ్ళు కూడా అంటే చదువుకునే పిల్లలు అంటే 7th 8th పిల్లలు కానీ 3 years 4 years పిల్లల్ని కూడా బాగా తీసుకొస్తారు. ఆ పేరెంట్స్ చెప్తూ ఉంటారు ఇక్కడైతేనే తింటారండి మీ దగ్గర, మా దగ్గరికి వస్తే సరిగ్గా తినరు అని పేరెంట్స్ మన దగ్గరే. సో నాకు తెలిసి 3 years దగ్గర నుంచి 80 years 90 years వరకు కూడా అన్ని ఏజ్ వాళ్ళు కూడా ఇష్టపడే వస్తున్నారమ్మా. అంతేగాని పర్టికులర్గా ఈ ఏజ్ అని కానీ అట్లా అని నాకు లేదమ్మా. అంటే ఇంక ఇంట్లో ఎలా ఉంటుందో అదే కదమ్మా, అందుకని. సో అయితే ఉషా గారు ఇప్పటి పరిస్థితి అయితే మారింది. ఎందుకంటే యుద్ధాలు అనేది స్టార్ట్ అయ్యాయి, మనకి గ్యాస్ సిలిండర్స్ దొరకట్లేదు. సో ఇప్పుడు రెస్టారెంట్ని ఎలా నడుపుతున్నారు? సిలిండర్స్ కూడా కష్టమవుతుంది కదా. చాలా అమ్మా. అంటే మాకు యాక్చువల్గా 1800 1900 ఉండే సిలిండరు ఇప్పుడు మేము 4000 4500 5000 6000 7000 కూడా కొన్ని రోజులు ఉన్నాయమ్మా. అంటే ఎంత పెట్టి కొన్నా కానీ ముందు మనకి ఇదైతే ఆగకూడదు. సో ముందు అక్కడ ప్రైస్ కంటే కూడా మన వర్క్ అక్కడ ఆగకూడదు, ప్రతిదీ ఉండాలి అన్న ఇదితోటి అట్లా రన్ చేస్తూనే ఉన్నాము. జరుగుతుంది. అంటే కష్టం అంటేనమ్మా సిలిండర్ దొరకటం కష్టం. ఇప్పుడు మేము కట్టెలు పెట్టాము, అందుకనే కట్టెలు పెట్టాము. నేను ఆ ఇన్స్టాలో కూడా పోస్ట్ చేశాను. ఫస్ట్ ఇండస్ట్రీలో ఫస్ట్ కట్టెలతో స్టార్ట్ చేసింది కూడా నేనే. వెంటనే ఇమీడియట్ మనకి ఎప్పుడైతే గ్యాస్ టైట్ అన్నారో వెంటనే ఇమీడియట్ డెసిషన్ తీసుకున్నాం. ఆ నెక్స్ట్ డేనే కట్టెల తెప్పితో స్టార్ట్ చేశానమ్మా. ఇంట్లో ఎలా అయితే అమ్మ అంటే స్టవ్ మీద ఇంకా ఇప్పుడు ఒక్కోసారి గ్యాస్ అయిపోతుంది, పల్లెటూర్లలో అయితే ఇంకా కట్టెలు పోయి నెక్స్ట్ అందుకే ఎందుకునో కానీ మరి నాకు అది వెంటనే థాట్ ఎట్లా వచ్చిందో తెలీదు. అంటే నేనేమి ఆగకూడదు, వెంటనే గ్యాస్ టైట్ అన్నారు, ఇమీడియట్ వెంటనే అది తీసుకున్నాము, వెంటనే స్టార్ట్ చేసేసాము. అంటే మనకి అక్కడ మాదాపూర్లో ప్లేస్ ఉందమ్మా, అందుకని అక్కడే చేసేసాం అనమాట. అక్కడ ఓపెన్ ప్లేస్ ఉంది మన దగ్గర, అక్కడే పెట్టుకుని టెంట్ లాగా వేసి అన్ని పొయ్యిలు తీసుకుని చేసేసాం. టేస్ట్ కంటిన్యూ అలాగే వస్తుందా లేకపోతే కట్టెల పొయ్యి మీద ఇంకా ఎక్కువ మంచి టేస్ట్ వస్తుంది? ఎక్కువ టేస్టే వస్తుంది కదా. బిర్యానీ కానీ బగారా రైస్ కానీ అన్ని దాని మీదే చేస్తున్నాము. పప్పుచారు, దాల్చా అంటే అన్ని కదమ్మా బల్క్ ఐటమ్స్ ఉంటాయి కదా, అవన్నీ గోంగూర కట్ట అట్లాంటివన్నీ మొత్తం అంతా దాని మీదే చేస్తున్నాం. ఇప్పుడు కూడా అదే చేస్తున్నాం. అయితే ప్రత్యేకంగా దానికి తయారు చేసే వాళ్ళు సెపరేట్ ఉంటారు కదా? అలా ఏమీ లేదమ్మా. కరెక్ట్ మీరు చెప్పింది నిజంగానే. మీరు ఇంత చిన్న ఏజ్ లో కూడా ఇది డిఫరెన్స్ తెలిసింది. అందుకు మా హెడ్ చెఫ్సే చేస్తున్నారమ్మా. వాళ్ళేమి కింద. అవునవును, నేను అదే చెప్తాను. ఇప్పటికి 1.5 month అయిపోతుంది దగ్గర. అదేంటి పాపం వాళ్ళు పొద్దున్నే 6ంటికి వచ్చి చేయాలంటే కష్టంగా ఉంది కదా. సో కింద అసిస్టెంట్లకి నేర్పండి అంటే వద్దు మేడం, మళ్ళీ గబాలన మంటలు చిన్న పెద్ద అయితే సరిగ్గా అవ్వదు, వద్దు అని చెప్పి వాళ్ళే వచ్చి చేస్తున్నారు పాపం. ఎందుకంటే ఆ ఫ్లేమ్ ఎక్కువ అయింది అనుకోండి మొత్తం మాడిపోతుంది. అంటే సరిగ్గా ఉడకదు, డిఫరెంట్ కరెక్ట్గా వాళ్ళు అది చూసుకోవాలన్నమాట. అది నిజంగా పాపం వాళ్ళే చేస్తున్నారు. వాళ్ళంతా దేవుడిచ్చిన బిడ్డలే అంటానండి. చాలా బాగా చేస్తున్నారు. ఎందుకంటే చాలా అమ్మ నిజంగా వాళ్ళు లేకపోతే నేను ఎక్కడ చేయగలనమ్మా. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్లో ఏదో టేస్ట్లు అవన్నీ చూస్తా కానీ ఎవ్రీ టేబుల్కి ఆర్డర్ అంటే వాళ్ళు ఇస్తేనే కదమ్మా. అది నిజంగా బాగా అంత కన్సిస్టెన్సీ ఒకటే రకంగా ఇవ్వటం అనేది మాత్రం చాలా గ్రేట్ అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే చాలా బిజీగా ఉంటా, కంటిన్యూగా కొడుతూనే ఉంటారు ఆర్డర్స్. ఒకటే టైప్లో రావాలి అంటే నిజంగా చాలా గ్రేట్ అయినమ్మా. ఇంట్లో కూడా వచ్చిన అంటే పప్పు టేస్ట్ ఎందుకమ్మా కుక్కర్లో ఒక రోజు పప్పు మెత్తగా అయిపోద్ది, ఒక రోజు ఉడకదు, ఒక రోజేమో వాటర్ ఎక్కువైనట్టుంటుంది. రైస్ కూడా చూడండి అట్లానే ఉంటుంది కదా. కానీ నిజంగా మా వాళ్ళు చాలా అలాగే కన్సిస్టెన్సీ. అవును, అదే చెప్తూ ఉంటాను నేను ఎవ్రీ టేబుల్ దగ్గరికి. ఇప్పుడు ఇంట్లో అయినా ప్రాబ్లం అవుతుంది కదా, అందుకని ఎప్పుడైనా మీకు తేడా అనిపిస్తే లాస్ట్ టైం ఉన్నట్టు ఇప్పుడు లేదు అని మీరు అనుకోవద్దు.
బై మిస్టేక్ అవుతుంది కాబట్టి మీరు చెప్పండి, చెప్తే మళ్ళీ వెంటనే రీప్లేస్ చేస్తామని. మన వాళ్ళకు కూడా అందరికీ అలవాటు అయిపోయింది, మన దగ్గర రెగ్యులర్గా వచ్చేవాళ్ళే ఉంటారు ఎక్కువ. సో వాళ్ళు కూడా బాగా ఇంకా అసలు ఇంట్లో ఉన్నట్టే, వాళ్ళు కూడా ఇంటికి వచ్చి తిన్నట్టే ఉంటారనమాట అందరూ. ఇప్పుడు ఈ మెనూలో ఇంకా ఏమైనా కొత్తగా యాడ్ చేస్తున్నారా అనే ఆలోచన ఉందా? అంటే లేదమ్మా, రోజు టుడే స్పెషల్స్ అని ఉంటాయి, దాంట్లో కొత్త కొత్తవి పెడుతూనే ఉంటాం. రెస్టారెంట్ మార్కెట్ అంటేనే, అంటే ఈ ఇండస్ట్రీ అంటేనే చాలా పెద్ద కాంపిటీషన్. సో మీరు హౌస్ వైఫ్ గా ఉన్నారు, పిల్లలకి తల్లి, వంట చేస్తున్నారు. ఇందులోకి రావాలంటే నిజంగా గట్స్ ఉండాలి. సో ఆ ధైర్యము, సో ఏది మిమ్మల్ని ఇంతవరకు రన్ చేసింది? అంటే కొంచెం నా బ్లడ్లోనే ఉందో ఏమో కానీ, ఏదైనా కానీ బాగానే చేస్తాను. అంత భయపడినైతే భయపడిన ఏ విషయానికైనా కానీ చేయగలము అనే అయితే మాత్రం ఉంటుంది. ప్లస్ నాకు తెలిసిన ఫుడ్డే కదా, నేను వండేదే కదా అన్న ఉద్దేశంతో నేను క్లౌడ్ కిచెన్ కింద స్టార్ట్ చేసాం. అంటే అనుకున్నాను, కానీ అనుకున్న తర్వాత ఆ వర్క్ జరుగుతుండగానే అక్కడంతా స్టూడెంట్స్ అందరూ రెస్టారెంట్ అని అడిగితే దాన్ని రెస్టారెంట్గా మార్చాం. అంటే స్టార్ట్ చేయడమే రెస్టారెంట్గానే అయిపోయింది అనమాట. సో కాకపోతే నేను ఒక 6 months టైం టార్గెట్ పెట్టుకున్నాను. అంటే మనకు వచ్చినంత మాత్రాన సక్సెస్ అవ్వాలని లేదు, ఎందుకంటే అది చాలా లోపలికి ఉంటుంది మాదాపూర్లోది. అంటే అది తెలిస్తేనే తప్పితే ఎవరు రాలేరు, చాలా లోపలికి ఉంటుంది. సరే 6 months ట్రై చేద్దాము, లేదు అంటే కనుక అప్పుడు ఏంటనేది ఆలోచిద్దామని అనుకున్నాను. కానీ భువరాస్వామి దయ వలన పెట్టిన 2nd month నాకు మంచి బాగా మంచి సక్సెస్ ఇచ్చారు భగవంతుడు. 2nd month నుంచి సక్సెస్ అయితే వచ్చింది, కానీ రాను రాను అంటే హర్డిల్స్ అయితే ఉంటాయి కదా. ప్రతి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తే మనము కొన్ని హర్డిల్స్ ఉంటాయి, కొన్ని రోజులు కష్టాలు ఉంటాయి, కొన్ని రోజులు హ్యాపీనెస్ ఉంటుంది. అలా ఏమన్నా వచ్చాయా కష్టాలు? కష్టాలు కంటిన్యూనే ఉంటాయేమో, అవి ఆగవు. అంటే ఒక రోజు ఒకటి అది టాస్కేనమ్మా. అది యాక్చువల్గాను బిజినెస్ అనేది ఇప్పుడు హోటల్ ఇండస్ట్రీలో ఎట్లా ఉంటుందంటేనమ్మా, ఇప్పుడు మనం జనవరి నుంచి చూసుకుంటే జనవరిలో ఫెస్టివల్ ఉంటాయి, అందుకని ఆంధ్ర వెళ్ళిపోతారు చాలా వరకు, షాపింగ్ ఉంటుంది. సో కొంచెం డల్గానే ఉంటుంది అనిపిస్తుంది. సరే ఫిబ్రవరి నుంచి స్టార్ట్ చేద్దాము, బాగానే ఉంటుంది అని అనుకుంటాం. ఫిబ్రవరిలో 28 days, ఆ 2 days పోయింది అంటే కనుక శాలరీస్ కానీ రెంట్ కానీ ఫిక్స్డ్ ఉంటాయి, ఆ సేల్ తగ్గినట్టే. మొన్న ఫిబ్రవరి వచ్చేటప్పటికి శివరాత్రి సండే వచ్చింది, ఒక సండే. ఆ సండే వచ్చింది అంటే అది కూడా మాకు చాలా దెబ్బమ్మ. సర్లే మార్చి నుంచి ఓకే అనుకున్నాం. మార్చిలో స్టార్ట్ అయినాయి గ్యాస్ కష్టాలు, ట్రిపుల్ అయిపోయింది. ఇప్పుడు ఏప్రిల్ తర్వాత ఎండలు, ఆ తర్వాత వచ్చేటప్పటికి వర్షాలు, ఆ తర్వాత వచ్చేటప్పటికి వినాయక చవితి 9 రోజులు ప్రతి చోట ఈ పెడుతుంటారు వాళ్ళ వీధుల్లోనే, వాళ్ళ లేకపోతే కమ్యూనిటీలో కానీ అందరూ పెట్టుకుంటారు. సో ఆ 9 రోజులు కొంచెం డల్గానే ఉంటుంది. ఆ తర్వాత దసరా నవరాత్రులు, ఆ తర్వాత కార్తీక మాసం, ఇట్లా వస్తూనే ఉంటుంది. మా కష్టాలంటే చెప్పుకుంటూ ఉంటానంటే ప్యాషన్తో చేయటమే కానమ్మా, ప్రతిసారి కొంచెం భయంగానే ఉంటుంది. అంటే ఎవ్రీడే కష్టంగానే ఉంటుంది. అంటే ఈరోజు ఓకే బిజినెస్ ఉంటుందా లేదా, కాకపోతే భగవంతుడి దయ వలన, భువరాస్వామి దయ వలన మనకి వెళ్తుంది, నాకు ప్రాబ్లం లేదు. కానీ భయంగానే ఉంటుంది. అంటే ఇవన్నీ పే చేయాలి, ఎక్కడ ఎవరు శాలరీ లాగరు, రెంట్ లాగవు, ఏమీ ఆగవు కదా. సో భయం ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఏమో ప్యాషన్ భయంగా వచ్చేసిందా అనిపిస్తుంది. కానీ ఏంటంటే రన్ అవుతుంది. ఇంకా మనం పెట్టే లొకేషన్ కూడా మంచి లొకేషన్ పెడితే ఇంకా నాకు బాగా యాడ్ అయ్యేది. కొంచెం లొకేషన్ అంటే నాకు తెలుస్తుంది, మన వెల్ విషర్స్ కూడా చెప్తూ ఉంటారు, మాదాపూర్ చాలా లోపలికి ఉంటుంది, అదే కొంచెం సెంటర్ లో ఉంటే ఇంకా అంటే మనం పడే కష్టానికి, మనం పెట్టే ఎఫర్ట్స్ కి ఇంకా ఎక్కువ ఉంటుంది. నేను కొంచెం ఇక్కడ ఈవెన్ కుకట్పల్లిలో ఇప్పుడు మన మాల్లో ఉందమ్మా, ఇది కూడా ఏంటంటే ప్రతి సెంటర్ కాదు, ప్లస్ మాల్లో కదా, కింద నుంచి పార్క్ చేసి రావటం ఇవన్నీ అనేటప్పటికి ఇప్పుడున్న స్పీడ్ ఫాస్ట్ ఇదిలో ఎలా అంటే కనుక వ్యాలెట్ పార్కింగ్ ఇచ్చి వెంటనే వెళ్ళిపోయేటట్టు ఉండాలి, ఈజీ టు గో అన్నట్టు ఉండాలి. కానీ ఇంత ఇలా ఉన్న ఈ 2 బ్రాంచ్లు మాత్రం భువరాస్వామి దయ వల్ల సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నాయి. కానీ ఎవ్రీడే టెన్షన్ గా ఉంటుంది. సో ఎత్తు పల్లాలు అనేది బిజినెస్ లో కంటిన్యూ ఉంటుంది.
మేడం మరి ఎప్పుడన్నా బిజినెస్ కొంచెం డౌన్ అయితే శాలరీస్ అవన్నీ ఎలా చేస్తారు? వీళ్ళు ఎవరైతే షెఫ్స్ ఉన్నారో వీళ్ళందరికీ శాలరీస్ అన్ని ఎలా ఇవ్వాలి? అంటే శాలరీస్ అయితే మాత్రం ఆగవమ్మా, ఎందుకంటే మనం టైట్ ఉన్నామని చెప్పి మనం టఫ్ ఉన్నామని వాళ్ళ ఖర్చులు ఆగవు కదా. ఎగ్జాక్ట్. అందుకని మాక్సిమం వాళ్ళకి ఎవరికైనా కానీ ఇచ్చేస్తామమ్మా. ఎవరిది కూడా ఒక మంత్ ఆపి ఇవ్వటం అనేది ఇప్పుడు దాకా దేవుడి దయ వల్ల లేదమ్మా. లాస్ట్ మంత్ చూసుకుంటే యుద్ధ ప్రభావం వల్ల ఇప్పుడు హైదరాబాద్ లో 90% రెస్టారెంట్స్ క్లోజ్ అయిపోయాయి. సో ఆ టైంలో ఇక్కడ ఈ రెస్టారెంట్ పరిస్థితి ఎలా ఉండేది? అంటే క్లోజ్ అంటే అదే చెప్తున్నాను కదమ్మా, ఎలా అయినా ఎంత రేట్ ఉన్నా కానీ మనం రన్ చేయాలి, కంపల్సరీగా ఆగకూడదు అనేది మనం పెట్టుకున్నాం కాబట్టి అలా రన్ చేసి చాలా వరకు రన్ చేస్తున్నారమ్మా. కొత్తగా ఉన్న వాళ్ళు కొంచెం ఇచ్చేళ్ళు క్లోజ్ చేస్తారేమో కానీ చాలా వరకు రన్ చేస్తున్నాం. ఓకే. పెద్ద పెద్ద అవి హోటల్స్ రెస్టారెంట్స్ బంద్ అయిపోయినాయి అంటే మీరు ఎంత దూసుకుపోతున్నారో చూడండి. మీరు ఇంకా నేను ఆగను అన్నట్లు వెళ్తున్నారు. ఈ టైంలోనే కదమ్మా మనం ఏంటనేది ప్రూవ్ చేసుకోవాలి కదా. సో యూ ప్రూవ్డ్ ఇట్ యాక్చువల్లీ. అండ్ ఆల్సో మేడం, నాగశౌర్య గారు మంచి ఫుడీ అని విన్నాము. మీరు చెప్పారు కూడా ఏవే ఫుడ్ తనకి ఇష్టము అని. తనకి కుకింగ్ వచ్చా? వచ్చమ్మా. అంటే ఎక్కువ చేయడు కానీ చేస్తాడు, అవసరమైతే చేస్తాడు. దోశలు వేస్తాడు, పప్పు టమాటా వండుతాడు, అట్లా కొన్ని చేస్తుంటాడు. ఓకే. సో కుకింగ్ అనేది అమ్మాయిలు కదా అబ్బాయిలు కూడా నేర్చుకోవాలంటే. అసలు అబ్బాయిలు ఇప్పుడు అంతా బాగా చేస్తున్నారు కదమ్మా, అందరూ చేస్తున్నారు. అంటే ఈ రోజుల్లో అమ్మాయిలు అబ్బాయిలు ఏముందిలేమ్మా, ఎందుకంటే అమ్మాయిలు కూడా జాబ్ చేస్తున్నారు కదా. ఇదివరకంటే లేడీస్ జాబ్ చేసేవాళ్ళు కాదు కాబట్టి లేడీస్ చేసేవాళ్ళు, ఇంట్లో అంటూ చేయాలి కాబట్టి. ఇప్పుడు ఇద్దరు కలిసి వర్క్ చేసినప్పుడు ఇద్దరు కలిసి వంట కూడా చేసుకోవాలి కదా. సో తినడానికి లేనిది ఇది, ఇప్పుడు మనం వంట చేయడానికి ఏముంది అభిప్రాయం, రైట్? అంటే ఇప్పుడు చాలా మంది చేస్తున్నారు. అండ్ ఆల్సో మేడం, మీ ఇంట్లో అంటే మీ కోడళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకు కూడా ఫుడ్ మీరు ప్రిపేర్ చేసి ఇస్తారా? అవును, మరి అంతే కదమ్మా, నేను చేయాలి కదా. మీకు అనిపించదా మా కోడళ్ళు నాకు ఏదన్నా వండి పెట్టాలి, కూర్చొని తినాలి? అసలు అనిపించదు. నాకు ఒప్పుకున్నంత కాలం నాకు నేనే చేసి పెట్టాలని ఉంటున్నాను. ఎందుకంటే మా మదర్ దగ్గరికి నేను వెళ్తానమ్మా, నేను వెళ్లే ముందు అనుకుంటాను, మా అమ్మ ఎప్పుడు ఇన్ని సంవత్సరాలు కష్టపడింది కదా, అమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు మనమే వండాలనుకుంటాం. కానీ ఆ గేట్ లోకి వెళ్ళంగానే బాడీ మొత్తం ఏంటో ఇలా డౌన్ అయిపోతుంది. అసలు ఏమి కూర్చుని లేసే ఓపిక కూడా కనీసం ఉండదు. చాలా బాగా చెప్పారండి, నా ఫీలింగ్ కూడా అదే. అసలు ఎంతో అనుకుంటాం, లాస్ట్గా పళ్ళెం కూడా తీసుకొచ్చి పెడితే పళ్ళెం తిన్న తర్వాత కూడా అమ్మే తీసుకెళ్లే పరిస్థితి వస్తుంది. ఏదో హాలిడేకి వెళ్ళి కొంచెం రిలాక్స్ ఆ మూడ్ లో ఉంటారు. అది అలా అన్నప్పుడు మన కోడళ్ళు కూడా మరి అదే కదమ్మా, వాళ్ళు పని చేస్తున్నారు, వర్క్ చేసుకుంటున్నారు. అలాంటప్పుడు మన దగ్గరికి వచ్చినప్పుడు వచ్చే 2 రోజులు 3 రోజులు వారం రోజులు లేదంటే కనుక ఆ టైంలో మనం ఒక తల్లిలాగా ట్రీట్ చేస్తే మనకి బాగుంటుంది, వాళ్ళకి బాగుంటుంది. మీలాంటి అత్త ప్రతి ఒక్క అమ్మాయికి దొరకాలి. ఇప్పుడు మ్యాక్సిమం అందరూ అలాగే ఉన్నారమ్మా. చాలా వరకు అబ్బాయిలు ని ఎలా చూస్తున్నారో కోడల్ని కూతురులాగానే చూస్తున్నారు మోస్ట్లీ. ఇప్పుడంతా. అండ్ ఆల్సో మేడం, ఇప్పుడు ఈ 2 బ్రాంచెస్ ఉన్నాయి, మాదాపూర్ బ్రాంచ్ ఉంది అండ్ కూకట్పల్లి బ్రాంచ్ ఉంది. సో దీని తర్వాత ఇంకా ఏమన్నా స్టార్ట్ చేసే ఆలోచన ఉందా? అనుకుంటున్నానమ్మా, కాజాగూడ కానీ నానక్రామ్ కూడా లేకపోతే గచ్చిబౌలి ఏరియాలో ఏదైనా ఒక మంచి ప్లేస్ దొరికితే, అంటే ఏదో ఇమ్మీడియట్ గా పెట్టాలని కాదు, ఒక మంచి ప్లేస్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఏమన్నా దొరికితే కనుక తీసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే కనుక అక్కడ అటువైపు ఏంటంటే ఎక్కువ సాఫ్ట్వేర్ ఇవన్నీ టీమ్ లంచ్ లో అన్ని కూడా ఉంటాయమ్మా. చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు. సో ఎందుకంటే కనుక అక్కడ ఎక్కువ సాఫ్ట్వేర్ ఆఫీసెస్ ఉంటాయి కాబట్టి కొంచెం మంచి ఫుడ్ ఇస్తే వాళ్ళు కూడా పాపం ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉంటారు, ఓ మంచి ఫుడ్ కావాలని అడుగుతున్నారు కాబట్టి మేబీ అక్కడ పెట్టాలని అనిపిస్తుంది కొంచెం. ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి కానీ అది వేరు ఇది వేరు. ఎందుకంటే ఇలాంటి హోమ్ ఫుడ్ అనేది ప్రతి ఒక్కరికి అందాలి. సో అందరికి ఇంకా న్యాయం కూడా జరుగుతుంది. అదే అందుకని కొంచెం అదొకటి చేద్దామని అనిపిస్తుంది. మా వాళ్ళందరూనేమో ఇంకా చాలే 2 పెట్టావు, ఇప్పటికే టెన్షన్లు ఉన్నాయి, ఇంకెందుకు అంటున్నారు. కానీ అదొకటి చేద్దామని ఉంది. తెలీదు, దేవుడు ఎంతవరకు మనకు అనుగ్రహిస్తాడో చూడాలి. ఖచ్చితంగా మేడం, అంటే మీరు ఎలాగైతే ప్రతి ఒక్క టేబుల్ దగ్గరికి వెళ్ళి మైనర్ అన్ని చిన్న పెద్ద పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ మీరు వాళ్ళని చాలా ఆప్యాయంగా పలకరిస్తూ అండ్ ఫుడ్ ఎలా ఉంది ఏంటి షెఫ్స్ తో కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో ఇంత ఎఫర్ట్ పెట్టాక ఖచ్చితంగా మీరు ఇంకా బ్రాంచెస్ పెడతారు, ఇంకా సక్సెస్ఫుల్ అవుతారు అనిపిస్తుంది. అయితే మేడం, నాగశౌర్య గారు విజిట్ చేస్తూ ఉంటారా బ్రాంచెస్?
ఓకే. అంటే ఇంకా తన బ్రాండ్ ఇక్కడ పెట్టద్దు అనేది నేను అనుకున్నాను ముందు రైట్. నుంచి. ఎందుకంటే సెలబ్రిటీ అనేటప్పటికి గబాన్లో ఫుడ్ ఇండస్ట్రీ ఏదైనా బిజినెస్ లో ఉన్నప్పుడు కొంచెం చిన్నగా అటు ఇటు ఏదన్నా అవ్వచ్చు. ఖచ్చితంగా అవ్వచ్చు. గబాల్నా ఏముంటుందంటే సెలబ్రిటీ అనేటప్పటికి నాగశౌర్య ఆ పాయింట్ అక్కడికి వెళ్ళిపోతుంది. నాగశౌర్య రెస్టారెంట్ అంటారు. అందుకని తనకి దీనికి ఏ సంబంధం లేదమ్మా. ఇది నాదే మొత్తం అంతా, దీంట్లో ఏదైనా నాదే బాధ్యత అనమాట. ఎగ్జాక్ట్లీ, చాలా బాగా చెప్పారు మీరు. ఎందుకంటే అడుగుతూ ఉంటారు నాగశౌర్య వస్తుంటారా, లేదమ్మా ఇది అసలు తనకి ఏ రకమైన సంబంధం లేదు. అండ్ అంటే తను కూడా ఎలాంటి మార్పులు చేర్పులు ఇలా చేయాలి అని ఏమన్నా చెప్పడం కూడా ఏముండదు. లేదు, ఎవరు చెప్పరు. అంటే శౌర్యనే చెప్పడు, శౌర్యనే కాదు మా పెద్ద బాబు చెప్పడు, మా హస్బెండ్ ఎవరు ఏమి చెప్పరు. ఇది నేను చేసుకునేది. ప్లస్ వాళ్ళకి తెలుసు నేను క్యాపబుల్ గా చేసుకోగలను, టేస్టీగా పెడతాను, ఎట్లా చేయగలను అనేది వాళ్ళకి నా మీద అంత 100% కాన్ఫిడెన్స్ ఉంది. కాబట్టి నాకేమి అడ్వైజ్ అయితే వాళ్ళు ఏమి చేయరు. చాలా బాగా చెప్పారండి. మా ఫ్రెండ్ ఎవరు చేయరు. సో మీకు ఓన్ గా మీ డిసిషన్ మేకింగ్ అండ్ మీవి ఏవైనా కూడా మీ ఆలోచనలు, మీ డెసిషన్స్, మీ రెస్టారెంట్ అంటే అంత స్వేచ్ఛ, స్వాతంత్రం ప్రతి ఒక్క మహిళకి నిజంగా ఉండాలని. ఈ కాలం యువతలో చూసుకుంటే ఇప్పుడు తల్లిదండ్రులు కానీ యూత్ కానీ కొంచెం మనం న్యూస్లు అవి ఇవి వింటున్నాం కదా. సో మీరు ఎంత బాగా అంటే పిల్లలు వస్తే ఇలా చేసి పెడతాను, అలా చేసి పెడతాను అంటున్నారు. సో మీరు ఒక సందేశం ఇవ్వచ్చు కదా ఈ కాలం యువతకి కానీ పేరెంట్స్ కి కానీ. చెప్పాలి అంటేనమ్మా, నిజంగా నేను కూడా రెస్టారెంట్ పెట్టక ముందు కొంచెం రిలేషన్స్ తగ్గిపోయినాయేమో అని అనిపించేది. కానీ మరి నాకు తెలీదు, నేను చాలా చిన్న ప్రపంచంలోనే ఉంటా. నాకు ఈ అంటే డైలీ వస్తూనే ఉంటారు కదమ్మా ఇక్కడ 100 ఫ్యామిలీస్ 200 ఫ్యామిలీస్ అలా. కానీ చాలా ఇదిగా ఏంటంటే అంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ వస్తాయి, అలా కాకుండా కంబైన్డ్ ఫ్యామిలీస్ కూడా వస్తాయి. అలా కాకుండా వాళ్ళు ఇక్కడ ఉన్నా కానీ వాళ్ళ అత్తమామ రావటము ఎలాగో వస్తూ ఉంటారు, తీసుకొస్తూ ఉంటారు. సో అంటే రిలేషన్స్ ఏమీ అంత బ్రేక్ అవ్వలేదని నాకు అనిపిస్తుంది అనమాట. మరి నేను ఇక్కడ చూసే నా చిన్న ప్రపంచంలో అవ్వచ్చేమో మేబీ, నాకు తెలీదు. చాలా బాగా నన్ను అత్తయ్య మావయ్య అనే అమ్మాయిలు చెప్పటం కానీ వాళ్ళు వచ్చి మాట్లాడుకునే విధానం కానీ అంతా నాకు చాలా పాజిటివ్ గానే అనిపిస్తుంది. అంటే మధ్యలో ఏమైనా ఇదేనేమో కానీ ఇప్పుడు కొంచెం అత్తలు కూడా చేంజ్ అయ్యారు. అవును, అత్తలు మా టైంలో అత్తలు వేరు, ఇప్పుడు ఈ టైంలో అత్తలు వేరు. సో అత్తలు కూడా చేంజ్ అయ్యారు కాబట్టి కోడల్ని కూడా కూతురులాగానే చూసుకుంటున్నారు. సో అంత బానే ఉంటుంది, కొంచెం ఫ్రీడమ్ ఇస్తున్నారు. మీ ఆలోచనలకు కానీ మీ ప్రైవసీ కానీ అనేసి ఈ కాలం అత్తలు కూడా కొంచెం ప్రైవసీ ఇస్తున్నారు. అమ్మాయి చిన్న పిల్లలే 2 years 3 years పిల్లలే మాట్లాడట్లేదు. అలాంటిది పెద్దగా ఈ కోడళ్ళకి మనం ఏం చెప్తాం, అసలుకి వాళ్ళ ఐడియాస్ వాడుకుంటాయి కదా, మనం ఏం చెప్పగలము. అందుకని ఎవరి ఆలోచనలకు వాళ్ళని వదిలేసి వాళ్ళు ఏదన్నా మనల్ని అడిగితే ఇదైతే ఇలా ఉంటుంది, ఇదైతే ఇలా ఉంటుంది, చాయిస్ మీద ఏదైనా అని చెప్పటం తప్పితే ఇలా చేయమని. అందుకంటే మనకు కూడా ఇదిగొమ్మ ఫోన్లో బోల్డ్ ఉంటాయి, మనకి ఎన్ని వస్తుంటాయి. 60s వచ్చిన తర్వాత లేకపోతే పిల్లలకి పెళ్లిళ్ళు చేసిన తర్వాత నేర్చుకోవాల్సిన ప్రతి వాళ్ళు ఇది అని ఇన్ని పాయింట్లు ఇస్తూ ఉంటారు కదా. ఇప్పుడు సోషల్ మీడియా అన్ని చెప్పేస్తుంది. అందుకని మనకి ఉంటుంది. ప్లస్ అవి కూడా విన్నప్పుడు ఇంకా మనం స్ట్రాంగ్ గా అదే నమ్ముతాం అనమాట. ఎందుకంటే ఎవరి దాంట్లోనూ మనం వేలు పెట్టకూడదు, వాళ్ళ డెసిషన్స్ వాళ్ళకు ఉంటాయి, వాళ్ళు మనం ఎక్కడ ఇంటర్ఫీర్ అవ్వకూడదు. చాలా బాగా చెప్పారు మేడం. మీరు ఒక సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్ అని చెప్పొచ్చు. అండ్ మేము కళ్ళారా చూస్తున్నాం కూడా. పెద్ద కాదులే, లేదండి, మా దృష్టిలో మీరు నిజంగా చాలా పెద్ద ఎంటర్‌ప్రెన్యూర్, చాలా పెద్ద సక్సెస్ఫుల్. సో ఈ కాలంలో చెయ్యాలని చాలా మందికి ఉంటుంది. సో మేము కూడా ఏదన్నా పెట్టాలి, ఏదన్నా రెస్టారెంటే అని కాదు, ఏ బిజినెస్ అయినా. సో అలాంటి మహిళలకు మీరు ఇచ్చే సలహా ఏంటి? అదేనమ్మా, ఇప్పుడు సక్సెస్ అనేది ఎప్పుడు కూడా కాన్స్టెంట్ కాదమ్మా, అలాగే ఫెయిల్యూర్ కూడా కాన్స్టెంట్ కాదు. ఎత్తు పల్లాలన్నట్టు ఏదైనా కానీ అటు అప్ అండ్ డౌన్స్ అనేది వస్తూ పోతూ ఉంటాయి. అంతేగాని ఇప్పుడు ఒక్కొక్క రెస్టారెంట్ ఒక టైంలో బాగా ఊపుద్దమ్మా, ఆ తర్వాత 4-5 years తర్వాత డల్ అయిపోతుంది. చాలా జరుగుతున్నాయి అట్లాగే. ఈవెన్ బట్టల షాప్లో ఏదన్నా అవని అమ్మ, ఒక టైంలో బాగా ఉంటుంది, ఒక టైంలో డౌన్ అవుతాయి. అట్లా ఇప్పుడు నేను సక్సెస్ఫుల్ అని నేను ఇంకో బిజినెస్ చేస్తే సక్సెస్ అవుతానో లేదో కూడా నాకు తెలియదు కదా. ఏదైనా కానీ మనకున్న దాన్ని బట్టి మనకి దేంట్లో ప్రావీణ్యం ఉందో, లేదు అంటే దాన్ని నేర్చుకుని మనం చేసి కష్టపడితే
మాక్సిమం ఉండొచ్చు అని నేను Exactly. అంటే అనుకుంటున్నాను. మీరు- కాకపోతే మనం కష్టపడాలి, కష్టపడాలి. ఫుల్ఫిల్ గా మనం చేయాలి, ఇన్వాల్వ్ అవ్వాలి. ఈ రోజు కాకపోయినా తర్వాత అయినా వస్తుంది, కష్టపడితే మాత్రం సక్సెస్ 100% వస్తుందని అనుకుంటున్నాను. అంతే కదా. సో ఎవరైనా మహిళలు అంటే వాళ్ళకు కూడా సొంతంగా ఏదైనా బిజినెస్ పెట్టుకోవాలంటే ఖచ్చితంగా కష్టపడి కొన్ని రోజులు వెయిట్ చేస్తే, అంటే కష్టాలు అనేది సాధారణమే, ఎత్తు పల్లాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అంటున్నారు మేడం. మరి ఇప్పుడు బిజినెస్ అయినా ఉద్యోగం అయినా మహిళలు ఈ కాలంలో పురుషులతో సమానంగానే వెళ్తున్నారు కదా. అవును. సో వాళ్ళు ఫ్యామిలీని ఎంతవరకు బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలంటారు? అంటే నిజమేనమ్మా, నువ్వు చెప్పేది ఏంటంటే కనుక వాళ్ళు కూడా చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు, లేడీస్ కూడాను. దానికి ఇప్పుడు చాలా వరకు హస్బెండ్స్ చాలా సపోర్ట్ ఇస్తున్నారు. Right. అలాగే పిల్లలు కూడా చాలా టూ మెచ్యూర్ ఉంటున్నారు కాబట్టి వాళ్ళు కూడా 4 years నుంచి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతున్నారు. అట్లా ఏంటంటే కనుక ఇద్దరు అండర్స్టాండింగ్ చేసుకుంటే బాగానే వెళ్ళొచ్చు అమ్మా అంతాను. ఇప్పుడు మనము చూస్తున్నాం కదమ్మా, ఫోన్లో ప్రతి వాళ్ళు, ఇన్స్టాగ్రామ్లో ప్రతి వాళ్ళు ఏదో ఒక బిజినెస్ చేస్తున్నారు. అవును. వాళ్ళకి ఇంట్లో ఉండే తెలిసి చేస్తున్నారు. ఇంట్లో ఉండే చేస్తున్నారు. So, good thing అంటే actually. ఏంటంటే చిన్నవాళ్ళు చేస్తున్నారు, 80 years వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళకి పిండి వంటలు వండుతున్నారు, పచ్చళ్ళు పడుతున్నారు. అట్లా ఎవరికి వాళ్ళు చేస్తున్నారు. ఎవరు ఖాళీగా అయితే మంచిగా ఉండట్లేదు. యాక్చువల్గా చెప్పాలంటే నవ్వుకోవడానికైనా మనం నవ్వుకుంటే బిజినెస్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, ఖాళీగా ఉండేవాళ్ళు తక్కువ మంది ఉన్నారు. ఎగ్జాక్ట్లీ, చాలా బాగా చెప్పారు. అది. అండ్ ఆల్సో మేడం, ఇప్పుడు మనం చూసుకుంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో వాళ్ళు కూడా అంటే ప్యారలల్ గా ఆ ఇండస్ట్రీలో ఉండి కూడా వేరే వేరే బిజినెస్లు కూడా స్టార్ట్ చేస్తున్నారు. జిమ్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ, ఇంకా వేరే వేరే ఏవైనా కూడా. సో అది కూడా గుడ్ థింగ్ అంటారా, లేకుంటే ఇలా ఓకే అంటారా? ఏమంటారు, మీ అభిప్రాయం ఏంటి? అది ఎవరి ఒపీనియన్ వాళ్ళదమ్మా. అది అంటే వాళ్ళకు కూడా అది స్టాండర్డ్గా ఎంతకాలం చేస్తారో తెలియదు కాబట్టి వాళ్ళకంటూ ఒక పక్కన ఏదో ఒకటి ఉండాలి కాబట్టి బిజినెస్ చేసుకోవటం మంచి ఆలోచనే అమ్మ. ఎందుకంటే సెకండ్ అనేది ఉండాలి కదా ఎవరికైనా. ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళు కూడా కంపల్సరీగా సెకండ్ ఒకటి ఆప్షన్ ఉండాలని చేస్తున్నారు కదమ్మా. వైఫ్ అండ్ హస్బెండ్ చేసినా మళ్ళీ ఇంకోటి ఏదో చేస్తున్నారు. అంటే ఖర్చులు పెరిగిపోయినాయి, ప్లస్ దేని మీద ఏది ఎలా ఉంటుందో తెలియట్లేదు. ఒకటి కాకపోతే ఒకటైనా బాగుంటుంది. అదే అదే సో ఏదో ఒకటి ఏదైనా టఫ్ అయింది. లైఫ్ అయితే మాత్రం ప్రతి వాళ్ళకి టఫ్ గానే ఉంది. ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్టు ఉంది అంతే. సో అందుకే ఇంకా మీరు ఇంత బాగా చెప్తున్నారు కదా, ఫ్యామిలీ వాల్యూస్ మీరు చెప్పే దాన్ని బట్టి నేను అడుగుతున్నాను అనమాట. సో ఒకవేళ కెరీర్ చూసుకుంటూనే మన ఫ్యామిలీని కూడా మనం ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అని మీరు కూడా చాలా మంచి ఆన్సర్ అయితే ఇచ్చారు. సో ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ బ్యాలెన్స్ అనేది ఇంపార్టెంట్ అంట. కంపల్సరీగానమ్మా. ఇద్దరికి అండర్స్టాండింగ్ లేకపోతే ఇద్దరు దేని మీద దృష్టి పెట్టలేరు కదమ్మా. కంపల్సరీగా అండర్స్టాండింగ్ తో వెళ్తేనే ఎవరి వర్క్ లో వాళ్ళు ఫుల్ఫిల్ చేయగలుగుతారు. అంతేగాని టెన్షన్ వెనకాల ఉంటే కరెక్ట్ గా వర్క్ చేయలేరు కదా. అయితే మేడం, ఇప్పుడు మాదాపూర్లో అయితే సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది బ్రాంచ్. మరి కూకట్పల్లిలో పెట్టారు కదా, ఇక్కడ చూసుకుంటే చాలా కాంపిటీషన్ ఉంది. మీరు అనుకున్నట్లు ఇక్కడ సక్సెస్ రేట్ వచ్చిందంటారా? అంటే యాక్చువల్గా చెప్పాలంటే మాదాపూర్లో పెట్టడమే అసలు చాలా కష్టమైన పని. అంటే ఎందుకంటే చాలా లోపలికి ఉంది అది. రెస్టారెంట్గా క్లౌడ్ కిచెన్ అయితే ఓకే, కానీ రెస్టారెంట్గా అయితే అది అసలు వర్కౌట్ అయ్యే ప్లేసే కాదు. కానీ భూవరాస్వామి దయ వల్ల అది బాగా సక్సెస్ అయింది. ఇక్కడ పెట్టిన తర్వాత నేను స్టార్ట్ చేసిన తర్వాత, అంటే వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత కొంతమంది అన్నారు కొంచెం అక్కడ కష్టమేమో, ఎందుకంటే మాలు అదంతా మీరు ఎందుకు అక్కడ పెట్టకుండా ఉండాల్సింది అని అన్నారు. కానీ ఆల్రెడీ నేను అడ్వాన్స్ ఇచ్చి స్టార్ట్ చేసేసాను అని చెప్పేసి ఇంకెనక్కి తిరగడానికి లేదు. సరే దేవుడి మీద భారంతో స్టార్ట్ చేశాను. కానీ భూవరాస్వామి దయ వలన ఫస్ట్ డే నుంచి కూడా నాకు అసలు చాలా ట్రెమెండస్ రెస్పాన్స్, చాలా రెస్పాన్స్. అది ఎలా కంటిన్యూనే ఉంది, కానీ ఏ రోజు కూడా డ్రాప్ అయింది అయితే మాత్రం లేదు. ఏదో ఒక 10,000 20,000 అప్ అండ్ డౌన్స్ ఉండొచ్చేమో తప్పితే చాలా అమ్మ ఈరోజు అస్సలు బిజినెస్ లేదు అనుకునే ఫీల్ అయితే మాత్రం రేపు May 24కి 1 year అవుతుంది. బాగానే ఉందమ్మా. మేడం, ఇప్పుడు రెస్టారెంట్ అంటేనే అంటే కొంచెం ఎంతైనా సెలబ్రిటీ రెస్టారెంట్ అంటే ఒక హోప్స్ పెట్టుకొని వస్తారు. సరే, ఇక్కడ ఉన్న మెనూలో మధ్యతరగతి వాళ్ళ దగ్గర నుంచి అంటే హై స్టాండర్డ్స్ ఉన్న వాళ్ళ వరకు ఎవరైనా అఫోర్డబుల్గా తీసుకోవచ్చు అంటారా? అంటే అలా ఏమీ ఇప్పుడు మన దగ్గర ఉషామూర్పుల్స్ కిచెన్కి రావాలి అంటేనమ్మా ఒక అమ్మ చేతి వంట తినాలి, ఒక హైజీనిక్గా మనకి
క్వాలిటీ ఫుడ్ తినాలి అనే వాళ్ళే మన దగ్గరికి వస్తారమ్మా. రైట్. అది తెలుసుకునే వస్తారు కానీ ఊరికనే వెళ్దాము అనుకునే వాళ్ళు ఎవరు మన దగ్గరికి వచ్చింది నాకైతే తెలియదమ్మా పెద్దగా. ఓకే, ఓకే. ఎందుకంటే నేను ఎవ్రీ టేబుల్ మాట్లాడుతూ ఉంటాను కాబట్టి ఇలా మీది రీల్ చూసి మేము వచ్చాము, ఇలా రావాలనుకున్నాము, మీ కుక్కర్ పలావు మీరు ఇంత ఎఫర్ట్ పెడుతున్నారు అందుకుని రావాలనుకుంటున్నాం అనే చెప్తారనమాట. అందుకుని ఎవరు కూడా ప్రైజెస్ గురించి ఎప్పుడూ కూడా నన్ను ఏమి డిస్కస్ ఏమి చేయలేదమ్మా. కొంతమంది అయితే కనుక ఏమని చెప్తారంటే కనుక ఒక్కొక్కళ్ళు చాలా తక్కువ, కొంచెం ప్రైస్ ఎక్కువ ఉందని అంటారు. కానీ మ్యాక్సిమం అయితే ఏమని చెప్తారంటే మీరు ప్రైజెస్ ఇంకా పెంచినా నాకు పర్లేదు కానీ మీరు క్వాలిటీ మాత్రం తగ్గించద్దు అని చాలామంది చెప్తారు. అలా కాకుండా కొంతమంది ఏం చెప్తారంటే మీరు చాలా రీజనబుల్గా ఇచ్చారు ఇంత క్వాలిటీ ఇచ్చి అని చెప్పి, అయితే క్వాంటిటీ ఎక్కువ ఇచ్చారని చెప్తూ ఉంటారు. నాకు ఈ కాంప్లిమెంట్స్ ఎక్కువ వస్తాయి కానీ ప్రైజెస్ ఎక్కువనే కంప్లైంట్స్ అయితే తక్కువ వస్తాయి. కంప్లైంట్స్ అయితే చాలా తక్కువ అమ్మ. ఇప్పుడు హైజీన్ గురించి మనం మాట్లాడుకుంటే ఇప్పుడు వెజిటేబుల్స్ కానీ వెజ్ నాన్ వెజ్ అవన్నీ మీరు స్వయంగా చూస్తారా? హైజీన్ ఎలా మెయింటైన్ చేస్తారు? అంటేనమ్మా మనము ఏ రోజుకి ఆ రోజే ఫ్రెష్గా తెప్పిస్తామమ్మా. వెజిటబుల్స్ ఎవరైనా అలాగే తెప్పించుకుంటారు. నాన్ వెజ్ కూడా ఏంటంటే మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ తెప్పిస్తాం. అంటే మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరీ అమ్మా. వీకెండ్స్లో ఫ్రైడే సాటర్డే సండే, వీక్ డేస్లో వచ్చేటికి మార్నింగ్ ఈవినింగ్ తెప్పిస్తాం. సో మాకు ఒక్కొక్కసారి ఎట్లా అంటే కనుక నాన్ వెజ్ ఒకవేళ ఏదైనా లేట్ అయితే మరుసటి రోజు పొద్దున్నకి మాకు అసలు నాన్ వెజ్ లేకుండా అయిపోతుంది. అంటే వాళ్ళు మనకు 10కి సప్లై చేయాల్సింది వాళ్ళు ఏమన్నా 11:30, 12కి అయితే ఆ రోజు మటన్ నాట్ అవైలబుల్ అని చెప్పాల్సిన పరిస్థితి వస్తుందమ్మా. అంటే నా దగ్గర ఏది నిల్వ ఉండదు. అది నిల్వ ఏది ఉండదు కాబట్టి పాడైపోయే ప్రసక్తే ఉండదమ్మా. అందుకనే నేను మా వాళ్ళు కూడా చెప్తారు ఎవరన్నా అంటే వాళ్ళు అనాలని అలాని కాదు కానీ ఎవరన్నా ఒక్కొక్కళ్ళు ఎప్పటికొక్క 3-4 సార్లు ఇన్ని సంవత్సరాల్లో మాకు స్మెల్ వచ్చినట్టుందండి, కొంచెం పాడైపోయినట్టుంది అని అంటుంటారు అని ఒక్కొక్కళ్ళు ఎవరో అంటుంటారు. అప్పుడు నేను చాలా మా వాళ్ళు చెప్తారు. తర్వాత నేను కంపల్సరీగా మీకు టేస్ట్ నచ్చకపోవచ్చేమో కానీ లేకపోతే అది మీకు ఉడకపోవటమో లేకపోతే మాడటమో ఏదన్నా నేను యాక్సెప్ట్ చేస్తాను. కానీ స్మెల్ వచ్చిందంటే మాత్రం యాక్సెప్ట్ చేయమండి. నేనే కాదు మీరు వచ్చి చూడండి, పోనీ కావాలంటే మా ఫ్రిడ్జ్లో చూడండి, మా దగ్గర అలా ఉండదు. సో అందుకని అదైతే అవకాశం ఉండదు. అంటే పాపం మళ్ళీ వెంటనే వాళ్ళే అంటారు లేదండి టేస్ట్ మాకు అట్లా అనిపించిందేమో, అంతే తప్పితే అలా ఏమీ కాదని వెంటనే వాళ్ళే మళ్ళీ అగ్రీ అవుతారు. ఎందుకంటే నేనేమని చెప్తానంటే వాళ్ళని హర్ట్ చేయాలని కాదమ్మా, నేను అది ఒప్పుకుంటే నాది నా ఫెయిల్యూర్ కింద అవుతుంది కదా. అందుకుని నేను చెప్తానమాట. అందుకుని వేరే ఏం కాదండి, నేను మీ అభిప్రాయాన్ని గౌరవిస్తున్నా కానీ మీకు టేస్ట్ ఏమన్నా డిఫరెన్స్ అనిపించచ్చేమో అని, అంతేగాని మన దగ్గర అంత హైజీనిక్ ఎలా ఉంటుంది అని పేషెన్స్ గా మీరు వాళ్ళకి చెప్పడం కూడా గ్రేట్. నిజంగా 100% చెప్పాలి కదమ్మా. మరి మనల్ని నమ్మి వస్తున్నారు వాళ్ళు, వాళ్ళ హెల్త్ మన చేతుల్లో పెడుతున్నారు. అందుకుని కంపల్సరీగా మనము అది హార్ట్ఫుల్ గానే చెప్తాను నేను, అంతే తప్పితే. కాకపోతే ఏంటంటే ఒక్కొక్కసారి మాకున్న సిచ్యువేషన్స్ ఆ రోజున ఏదన్నా ఉండి ఎవరన్నా గబాల్ అలా ఏదన్నా అంటే మేము ఎక్కడ బర్స్ట్ అవుతామో అది అవ్వకుండా ఉండాలి. అది మెయిన్ అనమాట అమ్మా. ఎందుకంటే డిఫరెంట్ టెన్షన్స్ ఉంటాయి కదమ్మా. ఆ ఉన్న దానిలో ఏంటంటే కనుక ఎప్పుడన్నా కానీ మనం ఏదైనా బర్స్ట్ అయితే మళ్ళీ తీసుకోలేము వెనక్కి. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. రివ్యూస్ మీకు ఎంతవరకు ఇంపార్టెంట్? ప్రతి టేబుల్ ఇంపార్టెంట్ అమ్మా, ప్రతి టేబుల్ ఇంపార్టెంటే. నేను అదే చెప్తాను, ప్రతి గెస్ట్ మనకు గాడ్ కిందే లెక్క అని మా స్టాఫ్ మొత్తానికి చెప్తాను నేను. ఎవరైనా ప్రతి వాళ్ళు, అంతేగాని ఈ టేబుల్ బాగుంది లేకపోతే ఒక 20 మంది వచ్చారు వాళ్ళు సాటిస్ఫై అయ్యారు, సరే వీళ్ళిద్దరే వచ్చారు లేకపోతే వీళ్ళు ఒక్కళ్ళే వచ్చారు, సింగిల్ గా వచ్చిన ప్రతి వాళ్ళు మనకి ఇంపార్టెంట్. అది అంతే తప్పితే ఎక్కువ మంది వచ్చారు లేకపోతే బాగా ఇది ఉన్న వాళ్ళు వచ్చారు అట్లా ఏం కాదమ్మా, అందరూ ఈక్వల్ ఇక్కడ ఉంటారు. అయితే మేడం చివరిగా ఒక ఉమెన్ ఒక రెస్టారెంట్ ని రన్ చేయడానికి మెన్ రెస్టారెంట్ ని రన్ చేయడానికి ఏంటి డిఫరెన్స్? అంటే ఒక ఇంట్లో లేడీ వంట చేస్తే ఎట్లా ఉంటుంది, జెంట్స్ వంట చేస్తే ఎలా ఉంటుంది, అదే బెస్ట్ ఎగ్జాంపుల్. మనము లేడీస్ వంట చేస్తే అంత ఆర్గనైజ్డ్గా చేస్తాము, అదే జెంట్స్ వంట చేస్తే అన్ని తీసి కింద పడేసి వంట చేసి వెళ్ళిపోతారు. అది డిఫరెన్స్ అంతే అని నేను అనుకుంటున్నాను. కానీ మెన్ కూడా సక్సెస్ఫుల్గా ఇప్పుడు అన్ని రెస్టారెంట్లు మెన్ చేస్తున్నారు, ఎన్నో క్యాటరింగ్స్ వాళ్ళే చేస్తున్నారు, చాలా ఫేమస్. అలా అని కాదు, మామూలుగా ఇలా చిన్న అంటే
ఆల్రెడీ వాళ్ళు దాంట్లోనే ఉండి చేస్తే అది వేరే విషయం, కానీ కొత్తగా పెట్టే వాళ్ళకైతే మాత్రం కొంచెం ఇబ్బంది ఉంటుంది. సో ఆల్రెడీ ఇంకా అంటే విమెన్ కి ఏమంటే ఇంకా చిన్నప్పటి నుంచి వంట చేస్తుంటారు, చిన్నప్పటి నుంచి అది కాదు ఇది అంటే కష్టం. వంట చేసినా చేయకపోయినా మన ఇదిలోనే ఉంటుందేమో, మన జీన్స్ లోనే లేడీస్ కి అన్ని ఒక పర్ఫెక్ట్ గా ఉండాలి అనేది కొంచెం ఉంటుంది. Perfectionism అనేది కొంచెం ఉంటుంది. జెంట్స్ అయితే లైట్ తీసుకుంటారు కదా. Exactly. సో ఉషా గారు కొంచెం మీ కిచెన్ చూపిస్తారా? Sure, చూడాలని ఉంది sure, నాకు. sure. పదండి. ఓకే. వావ్, కిచెన్ లోకి అయితే వచ్చేసాము. సో చూసారా, ఉషా గారు ఆల్రెడీ వెజిటేబుల్స్ కట్ చేస్తున్నారు. చూడండి. ఉషా గారు నమస్తే. నమస్తే. కొంచెం బిజీగా ఉంది. ఓకే. ఆనియన్ సలాడ్ అయిపోయిందంట, అందుకు కట్ చేస్తున్నా. మా వాళ్ళందరూ బిజీగా ఉన్నారు. చూసారా, ఓన్ గా అంటే రెస్టారెంట్ ఓనరే ఎంత బాగా కట్ చేస్తున్నారు చూసారా. మనం అసలు అనుకుంటామా? మేడం ఆల్రెడీ ఆనియన్స్ కట్ చేస్తున్నారు, చాలా బిజీగా ఉన్నారు. సో కిచెన్ ఒకసారి చూడండి, చాలా హైజీన్ గా మెయింటైన్ చేస్తున్నారు, చాలా హరిబరిగా. అండ్ ఫుడ్ అయితే టేబుల్స్ ప్రకారం ఇక్కడ ఆర్డర్స్ తీసుకొని, సో వాళ్ళకి ఏ ఆర్డర్స్ కావాలో ఇక్కడ ఇమ్మీడియట్లీ ప్రిపేర్ అవుతుంది. చాలా హైజీన్ గా చేస్తున్నారు. ఫ్రెష్లీ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ మనం చూడొచ్చు. వావ్, ఇక్కడ చూడండి చికెన్ ఫ్రై అవుతోంది. ఓ పకోడా డీప్ ఫ్రై చేస్తున్నారు. సో ప్రతి ఒక్కరు చాలా హరిబరిగా అంటే చాలా అటెన్షన్ తో పే చేసి మరీ ఫుడ్ ప్రిపేర్ చేస్తూనే ఉన్నారు. వావ్, టేస్టీ ఫుడ్ అయితే ప్రిపేర్ అవుతుంది. చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళకి కానీ రకరకాల ఫుడ్స్. సో ఇక్కడ వచ్చేసి డీప్ ఫ్రై ఫుడ్స్ మనం చూస్తున్నాము. చకచక ఫుడ్ ప్రిపేర్ అయిపోతుంది, చకచక వాళ్ళ ప్లేట్స్ లోకి వెళ్ళిపోతున్నాయి అన్నమాట. సో చూశారు కదా, ఒక రెస్టారెంట్ ఓనర్ అయ్యుండి కూడా ఉషా గారు ప్రతి ఒక్క టేబుల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ రివ్యూ తీసుకుంటున్నారు, వాళ్ళతో చాలా ప్రేమగా ఆప్యాయంగా వాళ్ళతో మాట్లాడుతున్నారు. అండ్ ఆల్సో ఉషా గారు మాటలు మనకి ఎంత ఇన్స్పైరబుల్గా ఉన్నాయి చూసారు కదా. అంటే ఆర్గానిక్ ఫుడ్డే విత్ టేస్ట్ అన్నమాట. సో అమ్మ చేతి వంట అనేది ఎలా ఉంటుందో ఈ రెస్టారెంట్లో తను చేసి చూపిస్తున్నారు. అంతేకాదు జస్ట్ అంటే ఆమె రెస్టారెంట్ పెట్టడమే కాదు, ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తున్నారు. సో ఇది ఇవాల్టి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.